నా పేరు కరీమా. నేను విశాఖపట్నంలో ఉంటాను. ఐ బిలాంగ్స్ టు ముస్లిం ఫ్యామిలీ. ఓకే, మీరు ముస్లిమా? ఎస్. సో ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో చెప్పావా? సర్జరీకి వెళ్ళే ముందు మా మమ్మీకి కలుద్దామని వెళ్ళాను. మా మమ్మీకి వెళ్ళి కలిసాను, ఇట్లాగని చెప్పాను. బాధపడారు, కొట్టారు. లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు 2010లో కండక్ట్ చేశారు. ఓకే. దానికి ఆల్ స్టేట్స్ నుంచి ట్రాన్స్జెండర్ సెలక్షన్ కి వెళ్తే బై లక్కీలీ నేను మిస్ ఛత్తీస్గఢ్ టైటిల్ విన్ అయిపోయాను. ముంబై నుంచి కాల్ వచ్చింది, మిస్ ఇండియాకి రిప్రజెంట్ చేయాలి మీరు ఛత్తీస్గఢ్ తరపున అని చెప్పి. చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. 2010 సెప్టెంబర్ 18 నా లైఫ్ లో చాలా పెద్ద బ్లాక్ డే. ఎందుకని? నా మీద యాసిడ్ అటాక్ అయింది. ఏ అందం కోసం అయితే తన దూరం పెడుతుందో అదే అందం పాడు చేయాలని చెప్పి నా ఫేస్ మీద యాసిడ్ అటాక్ చేశారు. కానీ నువ్వు అబ్బాయి మీద కేసు పెట్టడం కానీ అవన్నీ ఏం చేయలేదా? లేదు, నేను అబ్బాయి మీద కేసు పెట్టలేదు. ఎందుకంటే నేను ప్రేమించాను. త్రీ టైమ్స్ జాయింట్ రీప్లేస్మెంట్ అయింది, సక్సెస్ కాలేదు. 12 సంవత్సరాలు ఆ కాలంలో నుంచి చీమి కారింది. నా ఫ్యామిలీ మెంబర్స్ లో నాకు అమ్మ నాన్న అయితే లేరు. నాకు యాసిడ్ అటాక్ అయినప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయినప్పుడు నేను వెళ్ళలేకపోయాను. అది ఇప్పటికి నాకు కొంచెం గిల్టీగా ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు కొన్ని చాలా, ఎందుకంటే అది బ్యాక్ అక్కడ ఇరిగింది కాబట్టి ఇంకా చాలా ఖర్చులు అవుతాయి నీకు. అప్పుడు నీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? చంద్రముఖి మువ్వల అని చెప్పి హైదరాబాద్ లో ఉంటారు, చంద్రముఖి గారు. సో అందులో మీరు కూడా ఉన్నారు. రచన ముద్రపోయిన లైలమ్మ గారు, వీళ్ళందరూ బతుకు జట్కా బండికి వెళ్ళి రోజా మ్యామ్ దగ్గర కొంతవరకు సాగింది. మీ అందరికి ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను. నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన ట్రాన్స్జెండర్ని పరిచయం చేయడం కోసం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. తను ఎవరో కాదండి, తనే ట్రాన్స్జెండర్ కరీమా. తను 2010లో మిస్ యూనివర్స్గా గెలిచిన తన ట్రాన్స్జెండర్. సో తను ఒక ట్రాన్స్జెండర్గా చేంజ్ అయిన తర్వాత తనలో ఉన్న కళలు, నైపుణ్యాలు అండ్ తను సాధించాల్సిన ఎన్నో అనుకుంది తను. కానీ తన జీవితం మధ్యాహ్నంలోనే ఆగిపోవాల్సిన అవసరం వచ్చింది. అసలు ఏం జరిగింది తన జీవితం? మిస్ ఇండియా ట్రాన్స్గా గెలిచిన తను ఎందుకు మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది? తను ఎందుకు అలా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది? అందరికీ ఆదర్శంగా నిలబడతా అనుకున్న కరీమా సడన్గా మాయమైపోవడం గల కారణం ఏంటి? అసలు తన జీవితంలో తను పడ్డ బాధలు ఏంటి అనేది కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయడం కోసం, తన బాధల్ని మనతో షేర్ చేసుకోవడం కోసం అండ్ తను ఇంకా ఏం సాధించాలనుకుంటుందో అవన్నీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవడం కోసం తన దగ్గరికి రావడం జరిగింది. తను ఎవరో కాదండి, మన ట్రాన్స్జెండర్ కరీమా. తను విశాఖపట్నంలో ఉంటుంది. సో వెళ్దాం పదండి. సో మన పక్కన మిస్ ట్రాన్స్ కరీమా మన పక్కనే ఉంది. 2010లో మిస్ ట్రాన్స్ ఇండియాగా గెలిచి తను ఎన్నో విజయాలు చేకూర్చాలనుకొని ఇందాక మీకు చెప్పాను కదా. సో అన్నీ అనుకున్న తను సడన్గా మాయమైపోయి ఇప్పుడు 2024లో తను ఇలా బయటికి రావడం కానీ అండ్ తన యొక్క మోటివేషన్స్ వీడియోస్ కానీ మనం అవన్నీ చూస్తున్నాం కదా. సో తనే అన్నట్టు మన కరీమా. హాయ్ కరీమా. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. సో ఈరోజు నేను పరిచయం చేయడం గల ముఖ్య కారణం వచ్చేసి నువ్వు అండ్ ఒక మోడలింగ్లో ముందుకెళ్తూ అండ్ తర్వాత ఎంతో మందికి ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి మనం దేంట్లో తక్కువ కాదు, అన్నిట్లో మనము అన్ని అందుకునే దాంట్లో కూడా మనం ముందుంటామనే దాంట్లో కరీమా కూడా ఒక పర్సన్. ఎందుకంటే మిస్ ట్రాన్స్ ఇండియా అంటే మామూలు విషయం కాదు. 2010లో తను
అక్కడికి వెళ్ళి గెలిచి వచ్చిన ఆ పర్సన్ సడన్గా మాయమైపోయింది. సో నీ మీద కొన్ని అటాక్స్ జరిగాయి, కొన్ని అవన్నీ విషయం క్లారిటీగా తెలుసుకోవాలి ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి తెలియజేస్తావా? నా పేరు కరీమా, నేను విశాఖపట్నంలో ఉంటాను. ఐ బిలాంగ్స్ టు ముస్లిం ఫ్యామిలీ. ఓకే, మీరు ముస్లిమా? ఎస్. నేను పేరు చూడగానే మనకు అర్థమైపోయి ఉంటుంది. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. చాలా పెద్ద ఫ్యామిలీ. సో అందరు ట్రాన్స్జెండర్స్ ఉన్నట్లే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఫీలింగ్స్ ఉండడం వల్ల ఎవరికి షేర్ చేసుకోలేక, సో నాలాంటి కమ్యూనిటీ వాళ్ళు కలిసినప్పుడు నాకు సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు 10th తర్వాత నేను ఇంకా ఆ లైఫ్ బతకలేక, సో మా లాంటి వాళ్ళు కలిసినప్పుడు నాకు ట్రాన్స్జెండర్స్తో కలిసి నేను ఇంకా ఇంట్లో పెట్టకుండా వెళ్ళిపోయాను. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. సో తర్వాత కొన్ని రోజులు బెగ్గింగ్ చేసాం. ముంబైలో ఉన్నదాన్ని. అక్కడ నుంచి ఇంకా నాకు అది నచ్చక నేను మళ్ళీ రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోతుంటే ఇదే హైదరాబాద్ దగ్గరలో ఉన్న కాజీపేట స్టేషన్లో కొంతమంది ట్రాన్స్జెండర్స్ కలిశారు. అన్నారు, సరే నువ్వు ఇంటికి ఎందుకు వెళ్తున్నావు, పద మాది రాయ్పూర్, మా రాయ్పూర్లో ఉంది కానీ మేము అందరం అక్కడేమే ఉంటామని చెప్పి నన్ను పట్టుకొని రాయ్పూర్ తీసుకుపోయిండ్రు. సో రాయ్పూర్ వెళ్ళంగానే నేను ఇంకా అక్కడే సెటిల్ అయిపోయాను. ఎందుకంటే నాకు నార్త్ కల్చర్ కానీ అక్కడ వాళ్ళు కానీ నాకు ఎందుకో కొంచెం నచ్చినట్లు అనిపించింది. తర్వాత మన ఊరికి దూరంగా ఉన్నాం, సో నేను ఎక్కడున్నానో మా ఇంట్లో వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి సేఫ్ అనుకుని అక్కడ ఇంకా సెటిల్ అయిపోయాను. అక్కడే ఉంటుండగా ఇంకా నా ట్రాన్స్ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేశాను. ట్రాన్స్గా మారాను, అమ్మాయిగా మారాలనుకున్నా, నా కోరిక తీర్చుకున్నాను. సో అక్కడ వరకు లైఫ్ బాగుంది. సో ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో చెప్పావా? ట్రాన్స్జెండర్ గా చేంజ్ అవ్వక ముందు చెప్పలేదు, అయిన తర్వాత చెప్పలేదు. సర్జరీకి వెళ్లే ముందు మా మమ్మీకి కలుద్దామని వెళ్ళాను. మా మమ్మీకి వెళ్ళి కలిసాను, ఇట్లాగని చెప్పాను. బాధపడారు, కొట్టారు. కాకపోతే నేను ఒకటే చెప్పినా, నేను అట్లాగైతే బతకలేను, ఇట్లా ఉంటే నాకు నచ్చినట్లు నేను బతకగలను అన్నారు. మా మమ్మీ వాళ్ళు కొంచెం బాధపడ్డారు, కన్న తల్లిదండ్రులు కాబట్టి. సో వాళ్ళని కన్వీనియన్స్ చేసుకున్నాను. సర్జరీస్కి వెళ్ళాను, సర్జరీ సక్సెస్ అయింది. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే. సో నువ్వు 10th క్లాస్ చదువుకున్నావు కదా? చాలా బాగా బ్రైట్ గా మాట్లాడుతుంది కదండి. అండ్ ఏదో ప్రొఫెషన్ చదివిన పర్సన్ లాగా. అది ఎలా అన్నట్టు అంటే, సో అంటే తప్పుగా అనుకోవద్దు, మన టాలెంట్ మనం ఎవరైనా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు ఒక దాని హై పొజిషన్ లో చదువుకున్న పర్సన్ లా కనిపిస్తేసరికి అడుగుతున్నా. సో దానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత ఏమైందంటే, ఈ ట్రైన్ బెగ్గింగ్ కి అది వెళ్ళేదాన్ని. సో నాకు అది నచ్చేది కాదు. ప్రొఫెషనల్ గా ఉండాలని చెప్పి టిఐ ప్రాజెక్ట్స్ ఉండేవి అప్పట్లో, టార్గెట్ ఇంటర్వెన్షన్ అని చెప్పి. సో దాంట్లో నాకు ORW పోస్ట్ వచ్చింది, ఫస్ట్ ట్రాన్స్జెండర్ ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అయ్యాను. అంటే చాలా మంది గేస్ పనిచేస్తున్నారు, బట్ ట్రాన్స్జెండర్, చీరలో ఉన్న ట్రాన్స్జెండర్ నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. సో అందులో 1 year వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకా GMs వీళ్ళు వస్తారు, డైరెక్టర్స్ వస్తారు, మా కొలీగ్స్ ఉంటారు. సో వాళ్ళతో ఇంకా కంటిన్యూ మాట్లాడుతూ వచ్చేసి ఇంకా నేర్చుకున్నాను. ఇంకా అట్లాగా నేర్చుకొని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను. మా పర్సనాలిటీ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ ప్రతిదీ ఇంప్రూవ్ చేసుకున్నాను. ఓకే. సో అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసావు, తర్వాత ట్రాన్స్గా చేంజ్ అయ్యావు, తర్వాత వచ్చేసి టీఏ ప్రాజెక్ట్స్ అంటే NGO సెక్టార్లో, మన కమ్యూనిటీ NGO సెక్టార్స్లో జాబ్ చేయడం కూడా అడుగు వేస్తావు, కొంచెం నీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నావు. సో అక్కడి వరకు ఓకే. మరి ఇప్పుడు ఈ యొక్క కరీమా కాస్త అక్కడి నుంచి మోడలింగ్ వైపు ఎలా వెళ్ళింది అసలు? యాక్చువల్లీ మోడలింగ్ వైపు వెళ్ళడం అంటే, ఇప్పుడు మనం ట్రాన్స్ గా మారక ముందు మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి. నేను అమ్మాయిగా చేంజ్ అవ్వాలి, అమ్మాయిగా చేంజ్ అయిన తర్వాత ఇంకా మనకి డ్రీమ్స్ పెరుగుతాయి. ఏదన్నా హీరోయిన్ ని చూస్తే మనం తనలో మనల్ని చూసుకుంటాం మనం. సో అప్పట్లో ఐశ్వర్య రాయ్, సుస్మిత సేన్ వీళ్ళు నాకు రోల్ మోడల్స్ మాట. మన కరీమాకి ఐశ్వర్య రాయ్, హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మనం రోల్ మోడల్స్. అంటే అప్పుడు నేను కొంచెం అట్లాగే కనిపించేదాన్ని, నేను బయటకు వెళ్తే కామెంట్స్ కూడా అట్లాగే వచ్చేవి, ఐశ్వర్య వస్తుందిరా అని చెప్పి. సో ఏంటంటే ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అదే మూమెంట్ లో మిస్ ఇండియా కాంటెస్ట్ అని చెప్పి లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు 2010లో కండక్ట్ చేశారు. దానికి ఆల్ స్టేట్స్ నుంచి ట్రాన్స్జెండర్ సెలక్షన్ కి వెళ్తే బై లక్కీలీ నేను మిస్ ఛత్తీస్గఢ్ టైటిల్ విన్ అయిపోయాను.
ఎంత మంచి అచీవ్మెంట్ అది, మామూలు విషయం కాదు. అంటే తన అందంతో 10 మందిని మెప్పించి అంటే ఆ కళ అనేది చూపించడం అనేది, మనం ఆ మార్క్స్ కొట్టేసుకొని మనకు విన్నే ఆ షీల్డ్ మన చేతులు పట్టుకునడం మామూలు విషయం కాదు. ట్రాన్స్జెండర్గా మనం ఎన్నో బాధలు పడతాం కదా అట్లా. సో అంటే 2010లో గెలిచావు. మిస్ ఛత్తీస్గఢ్ విన్ అయిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ నాకు ముంబై నుంచి కాల్ వచ్చింది. మిస్ ఇండియాకి రిప్రజెంట్ చేయాలి మీరు ఛత్తీస్గఢ్ తరపున అని చెప్పి. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అంటే మిస్ ఇండియా అంటే దాదాపు మన తెలుగు రాష్ట్రాలే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చే ట్రాన్స్జెండర్స్ మధ్యలో మనం నిలబడి ర్యాంప్ చేయాలంటే ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ టు మీ. సో నేను ఎస్ అన్నాను. ఎస్ అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ 3 rounds అయ్యాయి. 3 roundsలోని గెలిచి నేను టాప్ 5లో నిలబడ్డాను. సూపర్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నిజంగా మిస్ ఇండియా ట్రాన్స్ అంటే మామూలు విషయం కాదు, అంత విజయాన్ని అందుకున్నావు నువ్వు. సో అంటే 2010 తర్వాత నీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది? నేను ఊహించని విధంగా చేంజ్ అయ్యింది. అసలు నేను అనుకోలేదు, కళలో కూడా అనుకోలేదు. అంటే ఎవరైనా సరే ఒక గోల్ని రీచ్ అయ్యామంటే ఇంకా అంతకన్నా పెద్ద గోల్ రీచ్ అవుతాం అనుకుంటాం. బట్ నేను ఆ గోల్ని రీచ్ అయిన తర్వాత నేను ఒకేసారి కిందకి పడిపోయాను. ఊహించలేనంత విధంగా కిందకు పడిపోయాను. సో ఎందుకట్లా? 2010 సెప్టెంబర్ 18 నా లైఫ్లో చాలా పెద్ద బ్లాక్ డే. ఎందుకని? నా మీద యాసిడ్ అటాక్ అయింది. వామ్మో, ఎలా? నేను మిస్ ఇండియా అవ్వకముందు ఒక అబ్బాయిని ప్రేమించేదాన్ని. తను ఫ్యామిలీతో పాటే నన్ను పెట్టాడు తీసుకుపోయి. సో నా కెరియర్కి అడ్డొస్తున్నాడు అని చెప్పి నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశాను తనతో. అది తను అర్థం చేసుకోలేక, జీర్ణించుకోలేక ఏ అందం కోసం అయితే తన దూరం పెడుతుందో అదే అందం పాడు చేయాలని చెప్పి నా ఫేస్ మీద యాసిడ్ అటాక్ చేశాడు. ఫేస్ మీద పడక ఇక్కడ పడింది నాకు, చెస్ట్ ఇదంతా తనకు యాసిడ్ కి దాడే ఉంది. తనంతా చూడండి ఒకసారి, ఇదంతా మొత్తం చేతులు అంతా కాలిపోయింది అది. సో అంటే అసలు యాసిడ్ దాడి జరిగింది కదా నీకు, జరగక ముందు అసలు ఆ అబ్బాయి నీకు ఎట్లా పరిచయం? అసలు అబ్బాయి ఎట్లా పరిచయం అంటే, నేను ట్రైన్ కలెక్షన్కి వెళ్ళేదాన్ని. ట్రైన్ కలెక్షన్కి వెళ్తే తన ఆటోలోనే వెళ్ళాలి, తన ఆటోలోనే రావాలి అన్నమాట. సో ఆ విధంగా పరిచయం అయ్యాడు. సో ప్రతి ట్రాన్స్జెండర్ తనకు తాను అమ్మాయి అనుకుంటుంది కాబట్టి నన్ను నేను అమ్మాయి అనుకున్నాను కాబట్టి నాకు నా మనసులో కూడా తెలియని ప్రేమ పుట్టింది. సో అబ్బాయికి కనెక్ట్ అయ్యాను నేను. కనెక్ట్ అయిన తర్వాత అబ్బాయి తన ఫ్యామిలీ వాళ్ళ మధ్యనే పెట్టాడు తీసుకుపోయి నాకు. 5 years వాళ్ళ ఫ్యామిలీలోనే ఉన్నాను నేను. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతోనే, ట్రాన్స్ తో గానీ మీ ఫ్యామిలీతో గానీ ఎవరితో లేను, అబ్బాయి ఫ్యామిలీతోనే ఉన్నాను నేను. నేను నా ఇంటికి వెళ్ళాలన్నా అబ్బాయితోనే కలిసి వెళ్ళేదాన్ని, రావాలన్నా అబ్బాయితోనే కలిసి వచ్చేదాన్ని. సో అంటే మనం ట్రాన్స్ ఒక అమ్మాయిగా మారాలనుకుంటాం, అలాగే ఒక కోడలు కూడా అయితే బాగుండు అనిపిస్తుంది మనకి. ఒకరికి భార్యగా ఉండాలి అనిపిస్తుంది. సో నా లైఫ్ లో ఈ 3 ఫుల్ఫిల్ అయిపోయి నాకు. ఓకే, సో అయిపోయింది. అసలు ఆ అబ్బాయి అంత ప్రేమగా చూసుకున్న అబ్బాయి నీ మీద కోపంతో ఇలా యాసిడ్ దాడి చేశాడు కదా, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నువ్వు అబ్బాయి మీద కేసు పెట్టడం కానీ అవన్నీ ఏం చేయలేదా? లేదు, నేను అబ్బాయి మీద కేసు పెట్టలేదు. ఎందుకంటే నేను ప్రేమించాను, ఫుల్ఫిల్ గా ప్యూర్ హార్టెడ్ గా లవ్ చేశాను. ప్రేమిస్తే అంత దాడి చేస్తే నీ అందాన్ని చెడగొట్టిన పర్సన్ ని వదిలేసావా? వదిలేయడం అంటే ఇప్పుడు వాడు ఒక్కడు చేసిన తప్పుకి వాళ్ళ ఫ్యామిలీ అందరికి నేను దండించలేను. ఎందుకు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద కేసు పెట్టమని చెప్పేసి ఇప్పుడు అబ్బాయిని అందరిని ఖరాబ్ చేశారు. ఖరాబ్ చేసిండు రైటే, కానీ వాడు నాకు ప్రేమతో పాటు ఒక ఫ్యామిలీని ఇచ్చాడు. ట్రాన్స్జెండర్స్ కి కావాల్సింది మెయిన్ ఒక ఫ్యామిలీ. మనం వేరే రాష్ట్రాల్లో ఉన్నా వేరే ఊర్లో ఉన్నా మనకి కావాల్సింది ఒక ఫ్యామిలీ. అలాంటిది ఒక ఫ్యామిలీని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అమ్మని నాన్నని అందరిని ఇచ్చాడు. సో వాడికి మెచ్యూరిటీ లేక వాడు అట్లా చేసిండు. నేను అదే కోపంలో చేస్తే వాడితో పాటు నేను వాళ్ళ ఫ్యామిలీని కూడా కోల్పోతాను. బట్ ఇప్పుడు ప్రెసెంట్ వాడిని వదిలేసాను, కానీ వాళ్ళ ఫ్యామిలీ నాతో ఈ రోజు కూడా అంతే ప్రేమగా మాట్లాడతారు. ముందు ఎంత ప్రేమగా మాట్లాడేవారు. ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టినా సరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోడలు ముందు కూడా అంటారు నాకు, ఇది నా ముందు కోడలు అని చెప్పి. సో అంత ప్రేమ నాకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి దొరికినప్పుడు వాడిని క్షమించడం పెద్ద మాట కాదు. అమ్మో బాబు, ఇంత పిచ్చి ప్రేమనా కరీమా నీకు?
అంత యాసిడ్ దాడి చేసి నిన్ను నడవలేకుండా చేసి అంటే బ్యాక్ బోన్ కూడా ఇరిగింది, అదే ఎట్లా అసలు ఏం అంటే యాక్చువల్లీ నేను స్కూటీ మీద పోతుంటే యాసిడ్ పడింది కదా, లెఫ్ట్ లెగ్ జాయింట్ నాది ఇరిగిపోయింది. డాక్టర్స్ కేర్ తీసుకోలేదు, సో అది 3 times జాయింట్ రీప్లేస్మెంట్ అయింది, సక్సెస్ కాలేదు. 12 సంవత్సరాలు ఆ కాలలో నుంచి చీమి కారింది. చాలా నరకం చూసిన నేను. చాలా 3 years బెడ్ మీద ఉన్నా. 3 years నేను చావుని కోరుకునేదాన్ని. ఎందుకంటే ఆ టైంలోని అబ్బాయి వచ్చేవాడు కాదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేవారు కాదు, నా ఫ్యామిలీ వాళ్ళు వచ్చేవారు కాదు, నా కమ్యూనిటీ వచ్చేవాళ్ళు కాదు. చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. 12 years చీమ్ కారేది. నరకం ఎట్లాగుంటుందో నాకు అప్పుడు రియలైజ్ అయింది. అందరు అంటారు చచ్చిపోయిన తర్వాత అందులో వేస్తాడు ఇందులో వేస్తాడు అని చెప్పి. కాదు, నేను బతుకుండగానే నరకం చూసేసిన. అమ్మ బాబాయ్. సరే, నువ్వు ఇప్పుడు ఇంత స్ట్రగుల్స్ పడ్డావు, 3 years బెడ్ మీద, 12 years 3 years బెడ్ మీదే ఉన్నావు, లేవలేకుండా స్థితిలో, ఎవరు కాపాడుకోలేని, నీకు ఏం సిచ్యువేషన్ అందులేని దాంట్లో ఉన్న పర్సన్ నువ్వు. ఆ అబ్బాయిని ఎందుకు అలా వదిలిపెట్టావు నువ్వు చెప్పు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా రాలేదంటున్నావు కదా. ఫ్యామిలీ రాకపోవడానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చి ఉంటే మేబీ నేను ఏమన్నా రాంగ్ గా రియాక్షన్ తీసుకుంటానేమో అని చెప్పి భయపడి ఒక్క రీజన్ తోనే వాళ్ళు రాలేదు. సో నేనైతే ప్రతి ఒక్కరిని క్షమించేశాను. నేను ఇంకా వాడు తప్పు చేశాడని చెప్పి వాడికి శిక్ష వేయలేదు, వాడి ఫ్యామిలీకి శిక్ష వేయలేదు. ఎందుకంటే ఏ తప్పుకైనా శిక్ష వేసేవాడు పైన ఒకడు కూర్చున్నాడు, ఆ నమ్మకం మీదే ఉంటాను నేను. అంటే నువ్వంతా ఎట్లా ఉన్నావంటే ఏదైనా ఏం కాదులే అన్నంత ఈజీగా తీసి పడేస్తున్నావు, కానీ నీకు జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు, నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా. సో దానికి ఇలా చేయడం వదిలేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది, చూసేవాళ్ళు కూడా అలాగే అనిపిస్తుంది. అంటే నీ పిచ్చి ప్రేమలో ముసిగిపోయి నీ ప్రాణం పోయినా కూడా లెక్క లేకుండా వాడిని వదిలిపెట్టేసావేమో అని చెప్పేసి మాకు అనిపించింది అది. సో కరీమా, ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంది ఇప్పుడు? నా ఫ్యామిలీ మెంబర్స్, నాకు అమ్మ నాన్న అయితే లేరు. నాకు యాసిడ్ అటాక్ అయినప్పుడు మా అమ్మ చనిపోయింది. డాడీ చనిపోయి 8 years అయ్యింది. అన్నయ్యలు ఉన్నారు కానీ నేను అన్నయ్యల ఇంటికి ఎప్పుడు వెళ్ళను. అక్క చెల్లి ఉన్నారు, వాళ్ళ ఇంటికే వెళ్తుంటాను నేను ఎక్కువ. సో మీ అన్న వాళ్ళు వీళ్ళు నీకు ఉండేవాళ్ళు అయితే? అన్నయ్య వాళ్ళు ఉన్నారు, బట్ నేను ఇప్పుడు వెళ్ళినా వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. అంటే నీకు ఇందాక ఒక మాట చెప్పావు కదా నువ్వు, నాకు యాసిడ్ దాడి జరిగినప్పుడే అమ్మగారు చనిపోయారు అని చెప్పేసి అనేసి. సో అది అసలు అంటే పోలేకపోయావు అప్పుడు అక్కడికి? పోలేకపోయాను, ఎందుకంటే ఒళ్ళంతా చీమ్ కారుతుంది, బయటికి పోతే ఇన్ఫెక్షన్ వస్తుంది, కాలు ఇరిగిపోయి ఉంది, నడవలేని స్థితి. నేను బతుకున్నప్పుడు ట్రైన్ అడుగో ఏం చేసో మా అమ్మ నాన్నని పెంచుకునేదాన్ని. మళ్ళీ అద్దెంట్లో పెట్టేదాన్ని, ఎవ్రీ మంత్ అద్దె కట్టడం కానీ ప్రొవిజన్స్ పంపించడం కానీ చేసేదాన్ని. బట్ నాకు ఇప్పటికీ ఒక గిల్టీనెస్ ఏంటంటే, బతికుండగా మనం ఒక ముద్ద పెట్టడం కాదు తల్లిదండ్రికి, వాళ్ళు చచ్చిపోయినప్పుడు గుప్పుడు మట్టి ఇవ్వాలంటారు. బట్ ఆ అదృష్టం నాకు లేదు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను వెళ్ళలేకపోయాను. అది ఇప్పటికీ నాకు కొంచెం గిల్టీగా ఉంటుంది. బాధపడద్దు, అమ్మ ఇప్పుడు నీ పక్కనే ఉంటుంది. ఎందుకు నేను అడిగాను టాపిక్ అది అంటే నేను బాధ పెడదామని కాదు కరీమా, ప్రతి ఒక్క పర్సన్కి ఉంటుంది. మనం ఇట్లాంటి టైంలో మన పేరెంట్స్ మన పక్కన ఉన్నా బాగుండను, కానీ అట్లాంటి టైంలో అమ్మగారు దూరం అవ్వడం అనేది నిజంగా తట్టుకోలేని అది. నువ్వు కంట్రోల్ ప్లీజ్, నువ్వు ఎంతో చూసావు, నువ్వు ఒక లైఫ్ పోయి మళ్ళీ లైఫ్ తీసుకొచ్చుకున్నావు నువ్వు. సో ఒక బెస్ట్ ట్రాన్స్జెండర్గా నువ్వైతే మా అందరి ముందు ఉన్నావు. ఎందుకంటే అంత యాసిడ్ దాడి జరిగినా సరే వాడి మీద కేసు పెట్టకుండా అవి చేయకుండా అన్నీ భరించేసి సో ఒక స్ట్రాంగ్ పర్సన్గా నిలబడ్డావు అందరి ముందు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి ఎవరితో అటాచ్మెంట్ ఏం లేదు? ఉంది, అక్క దగ్గరికి వెళ్తాను, చెల్లి దగ్గరికి వెళ్తాను, వాళ్ళిద్దరితో మాట్లాడుతుంటాను కంటిన్యూగా. వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను చేస్తుంటాను. ఎప్పుడైనా వైజాగ్ వెళ్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను, కలుస్తుంటాను. యాసిడ్ దాడి జరిగినప్పుడు మనకు ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు కొన్ని చాలా, ఎందుకంటే అది బ్యాక్ అక్కడ ఇరిగింది కాబట్టి ఇంకా చాలా ఖర్చులు అవుతాయి నీకు. అప్పుడు నీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఆ టైంలోని. మెయిన్ ఏంటంటే కమ్యూనిటీతో బయట ఉండడం వల్ల వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు. అమ్మ చనిపోవడం వల్ల నా ఫ్యామిలీ వల్ల నాకు ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. తర్వాత ఇంకా యాసిడ్ పోసిన వాడు ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. చాలా లేదు, గవర్నమెంట్ నుంచి కూడా ఏం సపోర్ట్ దొరకలేదు. బట్ చాలా బాధపడిన తర్వాత
సడన్ గా నాకు ఒక కాల్ వచ్చింది. చంద్రముఖి మువ్వల అని చెప్పి హైదరాబాద్ లో ఉంటారు, చంద్రముఖి గారు. సో అందులో మీరు కూడా ఉన్నారు. రచన ముద్రబోయిన లైలమ్మ గారు, వీళ్ళందరూ బతుకు జట్కా బండికి వెళ్ళి రోజా మ్యామ్ దగ్గర నా హెల్త్ ఇష్యూ గురించి డిస్కస్ చేశారు. అంటే దేవుడు ఎప్పుడు డైరెక్ట్ గా రాడు హెల్ప్ చేయడానికి, సో ఏదో ఒక రూపంలో వస్తాడు. సో చంద్రముఖి అక్కకి ఎవరో చెప్పినట్లున్నారు నా గురించి. మీరందరు కలిసి నాకు రోజా మ్యామ్తో నాకు మీ తరపు నుంచి ఒక 50,000 నాకు ఫండింగ్ పంపించారు. అదే కాక తెలంగాణలో ఉన్న ఎన్జిఓ ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి కూడా నాకు లైలా మమ్మీ వాళ్ళు మీరు అందరు కలిసి నాకు ఇంకొంచెం అమౌంట్ ఎక్స్ట్రా పంపించారు. సో దానివల్ల నా ట్రీట్మెంట్ కొంతవరకు సాగింది. మీ అందరికి ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను. లేదు ఎప్పటికీ, అంటే ఒక కమ్యూనిటీ పర్సన్ తెలిసిన వ్యక్తి మన కళ్ళ ముందు ఇలా అవుతుంది అని తప్పకుండా మనం ఆదుకోవడానికి ముందుంటాం. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే మన కమ్యూనిటీ మెంబర్స్ అందరూ ఐకమత్యంగా ఉంటాము. సో నీకు జరిగిన సిచ్యువేషన్ మాకు లేట్ గా స్ప్రెడ్ అవ్వడం వల్ల, ఎందుకంటే నువ్వు ఎక్కడ చెప్పలేదు అండ్ ఎవరికి తెలియకుండా, అంటే తెలుగు స్టేట్స్ లో అయ్యి ఉంటే మేబీ స్ప్రెడ్ అయ్యేది, ఎక్కడో ఛత్తీస్గఢ్ లో అయింది కాబట్టి ఇక్కడికి రావడానికి కొంచెం లేట్ అయింది. అప్పుడు సోషల్ నెట్వర్క్ కూడా ఇంత యాక్టివ్ గా లేదు, కీప్యాడ్ ఫోన్స్ అప్పుడు. సో అప్పుడు బతుకు జట్కా బండికి వెళ్ళినప్పుడు రోజా మేడం గారితో మా యొక్క ఇష్యూ చెప్పడము అండ్ జీ తెలుగు యాజమాన్యం అంతా కలిసి కూడా చంద్రముఖి గారు, లైలా మేడం గారు, అదేవిధంగా రచనమ్మ గారు, అప్పుడు కొంతమంది మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులు అందరూ కలిసి కూడా తనకు సపోర్ట్ చేయడం జరిగింది. సో తను ఇప్పుడు గుర్తు చేసింది నిజంగా, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజు నేను సపోర్ట్ చేసింది నీకు అని నాకు తెలియదు నిజంగా, అంటే నేను అప్పుడు నీ ఫేస్ చూడలేదు, ఇప్పుడు నాకు అర్థమైంది ఆ రోజు సపోర్ట్ చేసింది నీ కోసమా అని చెప్పేసి అనేసి. కానీ నిజంగా నీ స్టోరీ మాత్రం మనసుని కదిలించింది. అంటే ఇంత లైఫ్ని స్పైల్ చేసుకొని అయినా సరే అవన్నీ మానేసుకొని ఇంత చిరునవ్వుతో అందరికీ సమాధానం ఇస్తున్నావు కదా, రియల్లీ నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. థాంక్యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రెసెంట్ అంటే యాక్సిడెంట్ తర్వాత నేను చాలా స్ట్రగుల్ చేశానండి. తిండికి బట్టకి రూపాయికి అల్లాడాను. అప్పుడు కూడా దేవుడి దయ వల్ల ఒక ప్రాజెక్ట్ వచ్చింది, సహాయ హెల్ప్ లైన్ అని. అది 1 year నడిచింది. సో అందులో వర్క్ చేశాను. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత పార్లర్ కోర్స్ నేర్చుకున్నాను. పార్లర్ కొన్ని రోజులు రన్ చేశాను. నా కాళ్ళ మీద నా నిలబడాలి అని చెప్పి, ఇంకా బెగ్గింగ్ కి అన్నిటికి దూరంగా ఉందామని చెప్పి. కాకపోతే సొసైటీ దేనికి యాక్సెప్ట్ చెయ్యదు కదా. కష్టపడతామన్నా సరే ఆ కష్టానికి మనకి ప్రతిఫలం దొరకదు. అడుక్కుంటే ఎందుకు అడుక్కుంటున్నారు అంటారు. కష్టపడతామంటే ఈమె దగ్గరికి ఎవరు వెళ్తారు అంటారు. సో ఇంకా బతకడం ఎట్లాగా? ఆ పార్లర్ కొన్ని రోజులు రన్ చేశాను. రన్ చేసిన తర్వాత ఇంకా అది రన్ అవ్వకపోయేసరికి మళ్ళీ నేను మా కమ్యూనిటీలోకే వెళ్ళిపోయాను, రాయ్పూర్, ఛత్తీస్గఢ్. ఓకే, చూసారు కదా తన కరీమా చెప్పినట్టుగా. చాలామంది మేము బెగ్గింగ్ చేసే చోట మమ్మల్ని ఏమంటారంటే ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా, ఉపాధి కల్పిస్తాం చేస్తారు కదా అని చెప్పేసి అంటారు. ఉపాధి కల్పించే వాళ్ళు 100 మంది ఉంటే మా దగ్గరికి ఆ ఉపాధి అంటే ఏదైనా వ్యాపారం చేసినప్పుడు దాని కొనుగోలు జరిగితేనే ఆ ఉపాధికి ఒక న్యాయం అనేది ఉంటుంది. సో తను చెప్పినట్టుగా కరీమా ఒక ఎంప్లాయ్మెంట్గా అంటే తను ఒక బ్యూటీ పార్లర్ నడుపుకున్నప్పుడు, సో తను ఒక ట్రాన్స్ అని తన దగ్గర రాకపోవడము, తను ఎన్నో బాధలు అనుభవించి తను అంత స్ట్రగుల్స్ పడి తను ఒక జీవనోపాధి కోసం ముందుకొచ్చి మళ్ళీ తను బ్యాక్ వెళ్ళిపోయింది. అంటే అక్కడే మీకు అర్థమైపోయింది సొసైటీ మమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అనేది. సో తను మళ్ళీ ఏదైతే నేను తన వృత్తి బెగ్గింగ్ వైపు మళ్ళీ అటే వైపు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో నేను సమాజానికి ఒకటే చెప్తున్నా, అంటే అందరూ ఈక్వల్, అమ్మాయి అబ్బాయి ట్రాన్స్జెండర్, జెండర్ ఒకటి చేంజ్ కానీ మా మనసు అమ్మాయి మనసే. ఇంకొకటి పనిలో కూడా అబ్బాయి అమ్మాయి ఏ విధంగా కష్టపడతారో మేము అదే విధంగా కష్టపడతాం. పని చేసే విధానాన్ని చూడండి, జెండర్ని మాత్రం చూడకండి అక్కడ. సో అదే నాకు ఎందుకో అంటే నువ్వు ఇంత స్ట్రగుల్స్ పడి కూడా అలా కష్టపడుతూ ఉన్నావు, అర్థం చేసుకోలేని సొసైటీలో మనం ఉన్నాం. అది సో అక్కడ కూడా ఏది బెగ్గింగ్ చేస్తూ ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ బెగ్గింగ్ కి వెళ్ళాను. నేను అమ్మాయిగా మారాను, మోడల్ అయ్యాను, ఒక ఇంటికి కోడలు అయ్యాను, యాసిడ్ సర్వైవర్ అయ్యాను, బ్యూటీషియన్ అయ్యాను, మళ్ళీ సేమ్ బెగ్గర్కి వచ్చేసాను. సో తర్వాత అంటే ఆ తర్వాత మోడలింగ్ వైపు వెళ్ళాలని చెప్పేసి ఏది అనుకోలేదండి? లేదు, ఉంది. ఇప్పుడు కూడా నాకు ఆశ అనేది ఎట్లాగుందంటే మనసు ఇంకా ఒప్పుకోవట్లేదు ఈ బెగ్గింగ్ చేయాలని చెప్పి. చాలా మంది నాకు ఛాలెంజ్ చేస్తుంటారు, నువ్వు కుంటి దాని వైపు పోయావు, ఇప్పుడు
నీ అందం లేదు, అంటే ఆ బ్యాక్ అది సర్జరీ అది బోన్ అది తీసి కాలు చిన్న చేశారు. సో దానివల్ల కొంచెం బెక్కుతాను. బట్ నేను ఎప్పుడైతే ర్యాంప్ చేస్తానో ఆ బెక్కడం అనేది అసలు ఎక్కడ కనిపించదు, ఎందుకంటే నాలో ఉన్న కాన్ఫిడెన్స్ అలా. తను కాలు పంచేంత తను ఒక వైపు కాలు పంచేదని తను కుంటే పాపం తనే చెప్పుకుంటుంది. నా నోటి తన బుద్ధి కావట్లేదు ఎందుకంటే. సో తనంత స్ట్రగుల్ పడి తను మళ్ళీ మోడల్ వైపు వెళ్ళాలనుకుంటే తనకు ఇంకేమో జరుగుతుంది. ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి. సో తను కుంటి అన్న మాట తన నోటి నుంచి రాకుండా చేద్దాం మనం, ఎందుకంటే తను అన్న వాళ్ళకు ఒక సమాధానం చెప్తాం. ఒక్కసారి నువ్వు మోడలింగ్ వైపు మోడలింగ్ అలా నడిచి చూపిస్తావా మాకు? డెఫినెట్ గా. సో ఓకే, ఒక్కసారి చూపిస్తాం, తర్వాత మనం మాట్లాడదాం, ఓకేనా? సో తను మోడలింగ్ వైపు సాధించాలని చెప్పి ఎంత అనుకున్నా, తనని ఎంతోమంది అవమానించినా, ఇప్పుడు తను నడిచిన విధానం చూస్తారు కదా, తన కాలు పనిచేయకపోయినా, తన కుంటిని తను ఎక్కిరించినా సరే ఎలా నడిచింది చూడండి. అంటే తనకు మోడలింగ్ వైపు అంత ఇష్టం ఉంది తనకి. సో తను నడిచి చూపించిన విధానం మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే తను ఎలా స్ట్రాంగ్గా ఉందనేది. సో తనకు మళ్ళీ మోడలింగ్ వైపు అడుగు పెట్టాలనే ఆలోచన తనకు ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి మనం, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించాలి మనం మోడలింగ్లో. సో ఇలాంటి లోపాలు ఉన్న వాళ్ళని తీసుకుంటారా లేదా నాకు తెలీదు. సో అది క్లారిఫికేషన్. ఆగ్రా చూసినా, ఢిల్లీ చూసినా, మీరు మేరట్ చూసినా, ముంబై చూసినా, ముంబైలో దౌలత్ బి అని చెప్పి ఒక యాసిడ్ సర్వైవర్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా యాసిడ్ సర్వైవర్స్. ఓకే. సో ఆమె సుష్మితా సేన్, జూహీ చావ్లా వీళ్ళతో మోడలింగ్ చేస్తారు యాసిడ్ సర్వైవర్స్ గురించి. ఓకే. తర్వాత మన హైదరాబాద్ లో కూడా ఒక మ్యామ్ ఉన్నారు, ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆమె కూడా బర్న్ విక్టమ్స్ గురించి మోడలింగ్స్ చేస్తారు, హ్యాండిక్యాప్స్ చేస్తారు, వీల్ చైర్స్ మీద చేస్తారు, స్టిక్స్ పట్టుకొని చేస్తారు. ఏంటంటే చూడండి, అన్ని బాగున్న వాళ్ళు మోడలింగ్ చేయడం గొప్ప కాదు, ఏదో ఒకటి కొంచెం లోపం ఉన్న వాళ్ళు మోడలింగ్ చేస్తేనే వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ ప్లస్ వాళ్ళు ఉన్న ధైర్యాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. అన్ని బాగున్న వాళ్ళు అన్ని చేస్తారు కాదు, ఏదో ఒక లోపం ఉన్న వాళ్ళు చేస్తేనే అది నా దృష్టిలో. అందం అనేది స్ట్రక్చర్ లోని చూసే శరీరంలో కాదు, చూసే కళ్ళల్లో ఉంటది, బియాండ్ ఆన్ ఐస్ అంటారు కదా, మనం ఏ దృష్టిలో చూస్తే అదే దృష్టిలో ఆ అందం కనిపిస్తుంది. సో నిజంగా మాటలు రావట్లేదు కరీమా మాట్లాడుతుంటే. తన మనసులో ఎంత బాధని పెట్టుకుని తన సంతోషంగా ముందడుగు వేస్తుందో తను మాట్లాడుతుంటే నిజంగా నాకు, అంటే తన యొక్క చూసిన అనుభవం ముందు నాది గింతే, అది ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే తను పడ్డ కష్టం కానీ తను పడ్డ అనుభవాలు అవన్నీ కూడా ఈరోజు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ పాలు పంచుకోవడం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అంటే మోడలింగ్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు నీకున్న లోపాలు ఏవి కూడా ఆ లోపాలను సర్దిద్దుకొని చూపించడమే ఒక ఫ్యాషన్ షోలో ఒక మోడలింగ్ యొక్క లక్షణం అని చెప్పేసి మీరు అంటున్నారు. సో డెఫినెట్లీ చాలా మంచి పాయింట్ చెప్పావు. మన ఛానల్ చూసే ప్రేక్షకులు ఎవరైనా సరే సో తనకి మోడలింగ్ వైపు అవకాశం కావాలని చెప్పి తను చూస్తుంది, తను ఎక్కడ అవకాశం వస్తే తను వినియోగించుకుంటా అని అంటుంది కరీమా. అండ్ లైఫ్లో కొన్ని అచీవ్మెంట్స్ గోల్స్ సాధించాలని చాలా ఉంటాయి మనకు. సో నీకు యాసిడ్ దాడి జరగకముందు ఒక మోడలింగ్ వైపు వెళ్ళాలి అనుకున్నావు, ఆ తర్వాత మోడలింగ్ వైపు వచ్చిన తర్వాత నీ పార్ట్నర్ ఇష్యూ ఇలా జరిగింది నీకు, అది ఎవరు ఊహించలేము, అది ఇలా జరుగుతుందని ఎవరు అనుకోమది. సో తర్వాత ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా నీకు? ప్రపోజల్స్ చాలా వచ్చినాయి యాసిడ్ దాడి తర్వాత. ఇప్పటికీ వస్తుంటాయి. ఎందుకు, ఎట్లా? నేనైతే మీరు కొన్ని రోజుల నుంచి ఇన్స్టాలో బాగా ఫేమస్ అయినాను నేను. అండ్ యాక్చువల్లీ ఈ విషయం కూడా మాట్లాడాలి. అయితే ఈ మధ్య నేను అసలు యాక్చువల్లీ టాపిక్ అడగాల్సిన టాపిక్ ఇది. తను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య మోటివేషన్ వీడియోస్ చాలా బాగా చేస్తుంది. అరే తను ఇంత బాగా చెప్తుంది, లవ్ గురించి కానీ మోసపోవడం గురించి కానీ ఇవన్నీ చెప్తుంది. సో యాక్చువల్లీ నేను తన గురించి ప్రాక్టికల్ తెలుసుకోవాలని చెప్పి మన దాకా పిలిపించాను ఈరోజు. సో అంటే ఏంటి మోటివేషన్స్ వీడియో చేయడం గల కారణం ఏంటి అసలు? మోటివేషన్ వీడియోస్ అంటే ఏం కాదండి,
యాక్చువల్లీ ఒక్కొక్కసారి నేను లోన్లీగా కూర్చున్నప్పుడు బాధ అనిపిస్తుంటది. నా బాధ ఎవరికి షేర్ చేసుకోలేను. అమ్మ ఉంటే అమ్మ ఒళ్ళో తలపెట్టి బాధ చెప్పుకోవచ్చు. అమ్మ లేదు, మన కమ్యూనిటీకి చెప్పుకుందామంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లాగుంటుందో నాకు తెలీదు. అక్కకి చెప్పలేము, చెల్లి చిన్నది అర్థం చేసుకోలేదు. సో నాకు ఇంకా చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ట్రాన్స్జెండర్స్ సూసైడ్, ట్రాన్స్జెండర్ మోసపోయారు, పోలీస్ స్టేషన్ లో ధర్నా చేస్తున్నారు, ఇవే వస్తున్నాయి. ఇన్ని రోజులు నేను అనుకునేదాన్ని నేను ఒక్కదాన్ని నా లైఫ్ లో ఇట్లాగా బాధపడుతూ బతుకుతున్నానేమో అనుకున్నాను, బావిలో కప్పలాగా. బట్ బావిలో నుంచి ఎప్పటికైతే బయట వచ్చినానో, సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ. సో వాళ్ళకి ఏదన్నా యూజ్ అవుతాదేమో, ఉపయోగపడతాదేమో అని చెప్పి ఫస్ట్ నా లైఫ్ స్టోరీ పెట్టిన. ఇట్లా నేను ఒక అబ్బాయిని ఇష్టపడినాను, 5 years ఇట్లా యాసిడ్ పోసిండు అని చెప్పి. సో అట్లీస్ట్ ఒక 10 మంది నా వీడియో చూసి 10 మంది కాకపోయినా ఒక ఇద్దరైనా మారుతారు కదా అని చెప్పి మోటివేషన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఫుల్ రెస్పాన్స్ వస్తుంది, మంచి వ్యూస్ లో వెళ్తున్నాయి. కొన్ని వీడియోస్ అయితే మిలీనియం వ్యూస్ లో వెళ్తున్నాయి. అందులో ఒక వీడియో చేశాను నేను, మీ అమ్మ మీ నాన్నతోనే ఉండాలి, మీ అక్క మీ బావతోనే ఉండాలి, కానీ వేరే వాడి పిల్లం నీతో ఉండాలి, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి. ఆ వీడియోకి అయితే బీభత్సమైన లైక్స్, బీభత్సమైన షేర్స్, వ్యూస్ అయితే ఇంకా చాలా వచ్చినాయి. ఒక మోటివేషన్ డైలాగ్ చెప్తావా మా కోసం? మోటివేషన్ డైలాగా అంటే ప్రేమ గురించా? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ప్రేమించి మోసపోయిన వాళ్ళ గురించి ఏదైనా ఒక డైలాగ్. ట్రాన్స్జెండర్స్ ప్రేమించి మోసపోయిన వాళ్ళ గురించా? ట్రాన్స్జెండర్స్ ప్రేమిస్తాం, అది ఏంటంటే బ్లైండ్నెస్ గా ప్రేమిస్తాం మనం. వాడు ఎంత చీట్ చేస్తున్నా, వాడు ఎంత మోసం చేస్తున్నా, లాస్ట్ కి వాడు వేరే వాళ్ళ దగ్గర పడుకొని వచ్చాడని తెలిసినా సరే ట్రాన్స్జెండర్స్ ఎంత పెద్ద మనసు అంటే క్షమించేస్తాం మనం. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళలోని మగాన్ని చూడం, మనం అమ్మ నాన్నని చూసుకుంటాం. తర్వాత ఏంటంటే మనం ప్రేమించేది కేవలం సెక్స్ గురించి అయితే కాదు, తోడు గురించి. మనం అన్నం తిన్నప్పుడు మనకు ఒక ముద్ద తినిపించాలి, మనం ఏడిస్తే మన కంటి నీరు తొడవాలి, మనం హ్యాపీగా ఉంటే అందరికన్నా ముందు వాడికే షేర్ చేసుకోవాలి. మనకి హెల్త్ బాగోపోతే వాడొచ్చి మన పక్కన కూర్చుంటే చాలు, మనకి హెల్త్ బాగా అయిపోతుంది. అబ్బాయిలందరికీ ఒకటే చెప్తున్నాను, సెక్స్ గురించి ప్రేమించాం మేము, తోడు కోసం ప్రేమిస్తాం. సెక్స్ కావాలనుకుని రోడ్డు ఎక్కితే లెక్కలేనంత మంది మాకు దొరుకుతారు. అర్థమైందా? వేరే లెవెల్లో చెప్పేసావు నిజంగా. సో అంటే ఇలా ఇన్స్టాగ్రామ్లో మోటివేషన్స్ వీడియోస్ చేస్తూ నీ లైఫ్లో జరిగిన అనుభవాలు షేర్ చేస్తూ చాలా మందికి దగ్గర అయిపోయాయి. ఇప్పుడు ప్రతి వీడియో కూడా చాలా మంచి వ్యూస్ వెళ్తుంది నిజంగా, నేను కూడా చూశాను కదా. సో తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో చూసాను నేను, ఎన్టీఆర్ గారితో కోటీశ్వరుడు, ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్కి ఉంది. అసలు ఎలా వెళ్ళావు అక్కడికి? అసలు యాక్చువల్లీ నేను యాసిడ్ అటాక్ అయిన దగ్గర నుంచి నేను ఈ షోస్ కి చాలా మెసేజెస్ చేస్తుండేదాన్ని. అప్పుడు ఎవరు మీలో కోటీశ్వరు లేదు, కేబీసీ కొన్బనేగా కరోడ్పతి, దానికి చాలా మెసేజ్లు చేస్తే అన్ఫార్చునేట్లీ నా మెసేజ్ తగిలింది. ఎలా చేస్తాం మెసేజ్? మనకి టీవీలోని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఆన్సర్ ఇచ్చేదాన్ని. అయితే స్టార్టింగ్ లో అమితాబ్ బచ్చన్ షోకి నాకు లెటర్ వచ్చింది. ఆ టైంలో నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. తర్వాత ఎవరు మీలో కోటీశ్వర్లు వచ్చిన తర్వాత 4 years బ్యాక్ ఇట్లాగే మెసేజెస్ చేసేదాన్ని. ఒకసారి సడన్ గా కాల్ వచ్చింది, ఎవరు మీలో కోటీశ్వర్ల నుంచి అన్నారు. అవునా? కరోనా టైం, క్వశ్చన్స్ అడిగారు, సెలెక్టెడ్. మళ్ళీ కాల్ వచ్చింది, మళ్ళీ క్వశ్చన్స్ అడిగారు, సెలెక్టెడ్. మళ్ళీ కాల్ వచ్చింది, మళ్ళీ క్వశ్చన్స్ సెలెక్టెడ్. తర్వాత రిటర్న్ టెస్ట్ కి హైదరాబాద్ పిలిచారు. రిటర్న్ టెస్ట్ కి వచ్చాను, స్క్రీన్ టెస్ట్ అయింది, నేను మళ్ళీ వెళ్ళిపోయాను. వాళ్ళు మళ్ళీ మా ఇంటికి వచ్చిండ్రు, షూట్ చేసిండ్రు. షూట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినరు. ఆ టైంలో కరోనా నడుస్తుంది. అదే టైంలో నాకు షూట్ 7 acres అన్నపూర్ణ స్టూడియోలోని. అప్పుడు మళ్ళీ ఆ షూట్కి వెళ్ళాను. సో ఇలా అంటే షోలో పార్టిసిపేట్ చేసావు? షోలో పార్టిసిపేట్ చేశాను. ఓ నైస్. మన కరీమా మామూలు వ్యక్తి కాదండి. మీలో ఎవరు కోటీశ్వర దాంట్లో ఎన్టీఆర్ గారితో తను పార్టిసిపేట్, ఫస్ట్ ట్రాన్స్జెండర్. ఆ షోకి వెళ్ళిన ఫస్ట్ ట్రాన్స్జెండర్ తను. సో అక్కడ మరి అమౌంట్ ఏమైనా గెలుచుకున్నాము? అమౌంట్ గెలవలేకపోయాను స్నేహ గారు, ఎందుకంటే ఆ టైంలో నేను డిప్రెషన్ లో ఉన్నాను బాగా. నాకు కరోనా ఎఫెక్ట్ అయ్యింది ఆ టైంలో. సో నేను డోస్ వేసుకొని వెళ్ళాను. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కి నేను
ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్ కొంచెం అటు ఇటు అవుతూ ఉండేది నాది. బట్ నేను గెలవలేదు అన్న బాధ కన్నా నేను జూనియర్ ఎన్టీఆర్ గారితో పక్కనే నుంచొని సెల్ఫీ దిగాను, అది నాకు చాలా వాల్యుబుల్. సో తనలో ఉన్న టాలెంట్స్ అండి అక్కడ దాకా అంటే ఏం సాధించామని కదా, అక్కడ దాకా అయితే వెళ్ళి సాధించగలిగాను. అంటే 150 crores మెంబర్స్ మెసేజెస్ చేసిన దాంట్లో నేను ఒక మెంబర్ అంటే గుర్తించారంటే వాళ్ళు, నేను చాలా హ్యాపీ. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ కరీమా, నిజంగా చెప్తున్నాను. నువ్వు చాలా అంటే చాలా తొందరలో ఇంకా సాధించాలి, ఇంకా సాధించాలి, ఇక్కడితో ఆగిపోకూడదు. నన్ను చూసి చాలామంది చేంజెస్ అవ్వాలి, ఇంకా వాళ్ళ వైపు అందంగా మార్చుకోవాలి ట్రాన్స్జెండర్స్ లైఫ్ అని. చాలా బాగా ఉంది నీలో, నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నీ లైఫ్ స్టోరీకి. అండ్ ఒక ఇష్యూ జరిగిందని విన్నాను రీసెంట్గా, అంటే రీసెంట్ కాదు, అది హర్ష సాయి ఫౌండేషన్. అంటే హర్ష సాయి ఫౌండేషన్ అసలు ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ హర్ష సాయి అంటే తెలుసు కదా, మన ఇన్స్టాగ్రామ్లో హర్ష సాయి అంటే అందరికీ తెలుసు, తను హెల్పింగ్ చేస్తున్న వీడియోస్ గురించి. సో ఆ హెల్పింగ్ చేస్తున్న వీడియోస్ ద్వారా తను కూడా ఒకరిని కాంటాక్ట్ అయ్యి ఏమన్నా అమౌంట్ ఇస్తారా ఏమో అని చెప్పేసి అని తనకి ఏమైనా సపోర్ట్ అవసరం, తన ఉన్న సిచ్యువేషన్లో తన యాసిడ్ ద్వారా జరిగింది కదా, తన ద్వారా ఏమైనా సపోర్ట్ అవసరం పడుతుందా అని చెప్పి తను ఏదో వచ్చేసిందంట. సో దానివల్ల అసలు ఏం జరిగింది, ఏదో కేసు అయిందంట, ఇష్యూ అయిందంట, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లోని నేను లైవ్ వస్తుంటాను. లైవ్ వస్తే ఆ టైం నాది ఏంటో అర్థం కాలేదు, ఒక ఎదవ వచ్చాడు లైవ్ లోకి. నేను హర్ష సాయి నాకు హెల్ప్ చేసిండ్రు అది ఇది అని చెప్పి నంబర్ ఎక్స్చేంజ్ చేస్తే నిజం అనుకున్నాను. నేను చాలా సేపు వరకు నమ్మలేదు. అయితే ఆ అబ్బాయి ఒక వీడియో పంపించాడు నాకు, హర్ష సాయితోని వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఒక వీడియో పంపించాడు. అది చూసిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత నీకు 10 lakhs నేను ఇప్పిస్తాను, నీ సర్జరీ అది చేయించుకుని నీ లైఫ్ బాగుంటుంది అంటే, కొంచెం ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉన్నాను కదా, ఒక చిన్న ఆశ, హోప్ తోని ఆశపడి సరే అంటే నీకు స్కానర్ పంపిస్తున్నాను, ఈ స్కానర్లో ఇంత అమౌంట్ నువ్వు వేస్తే నీకు అమౌంట్ వస్తుంది అని చెప్పి ఎట్ ఏ టైం ఒక్క రాత్రిలో నా దగ్గర 52,000 లాగేశారు. ఆ టైం ఎలాంటిదంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా నేను లోన్స్ తీసి మరి వేసేసాను. తర్వాత నేను ఫోన్ చేస్తుంటే ఎత్తలేదు. తర్వాత వాడే ఫోన్ చేసి ఇంకా వే అంటే అమ్మ నా ఇంకా తిట్టాను. తిట్టిన తర్వాత వాడిది ఒక వీడియో చేశాను, ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాను నేను. వాడికి పంపించిన అమౌంట్, స్కానర్స్ అమౌంట్ ఇవి అన్ని పెట్టినా సరే వాడు జరిగింది. ఇది మొన్న 2 months అయింది. 2 months ఏనా? ఓకే, 2 నెలల క్రితమే జరిగిందంటే ఇది బయటకి ఎక్కువ రాలేదు. ఇన్స్టాలో కూడా నేను పెట్టాను. ఆ ఇన్స్టాలో వీడియో డిలీట్ చేయమన్నాడు, నేను చేయను అన్నాను. పోలీస్ కంప్లైంట్ పెడతానన్నాడు. పెట్టు, నువ్వు పెడితే నన్ను పిలిస్తే పోలీస్ స్టేషన్ కి నేను వస్తాను, వచ్చిన తర్వాత నేను నువ్వు ఇచ్చిన నంబర్ కి నేను అమౌంట్ పంపించాను అని చెప్పి నేను చెప్తాను అన్నారు. అప్పటి నుంచి వాడు నాకు కాల్ చేయట్లేదు. కానీ హర్ష సాయి పేరు చెప్పుకొని చాలా మంది ఫ్రాడ్ చేస్తున్నారు. నేనైతే ఒకటి తెలుసుకున్నాను, హెల్ప్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే మన దగ్గర నుంచి డబ్బులు అడగరు, వాళ్ళు నేరుగా వచ్చి హెల్ప్ చేస్తారు. దయచేసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి హర్ష సాయి పేరు చెప్పో లేదంటే ఇంకెవరి పేరు చెప్పి మోసం చేయకండి. ఎందుకంటే మీరు చేసే మోసానికి ఆ టైంకి వాళ్ళు ఇచ్చే డబ్బులతో మీరు కడుపు నింపుకోవచ్చు, కానీ వాళ్ళ కడుపు కోత అనేది చాలా ఘోరంగా ఉంటది, అది మీకు తగలకుండా పోదు. సో చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటారు. వీలైతేనే హెల్ప్ చేయండి, మీకు అవ్వలేదా ఎవరిని మోసం చేసి బతకండి. ఇప్పుడు హర్ష సాయి కేసు పెట్టావు కదా, కేసు ఎవరి మీద, అబ్బాయి మీద పెట్టావా? హర్ష సాయి మీద పెట్టలేదు. నేను ఎవరైతే నాకు హర్ష సాయి చెప్పి ఫౌండేషన్ ది నంబర్ ఇచ్చాడో వాడి మీద పెట్టాను. సో పోలీసులు ఏం యాక్షన్ తీసుకోలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే హర్ష సాయి లోపల ఉన్నాడంట, పోలీస్ స్టేషన్ లోపల, జైల్లో. నా ఇన్సిడెంట్ జరగక ముందు నుంచి జైల్లో ఉన్నాడంట చీటింగ్ కేసులోని. సో నాకు తర్వాత తెలిసింది ఆ విషయం. ఇంకా పోయిన దాని గురించి ఏడ్చి బాధపడి ప్రయోజనం లేదు. కానీ అలాంటి వాళ్ళని నమ్మడం మానేశాను ఇంకా కంప్లీట్ గా. సో మొత్తానికి ఆ డబ్బులు తిరిగి రావంటావా? మరి తిరిగి రాలేదు. ఆ డబ్బులు గురించి జరిగిన ఫ్రాడ్ మీద అబ్బాయి మీద కేసు వేసావా? మరి ఎవరి మీద అయితే 1930 కాల్ చేశాను. ఇప్పుడు మనకి ఫోన్ లో చెప్తుంటారు కదా, చేసినందుకు వాళ్ళ అబ్బాయి అకౌంట్ హోల్డ్ చేయడం మానేసి నా అకౌంట్ ని హోల్డ్ చేశారు. ఇంకా రివర్స్ అదేంటి అంటే ఇంకా ఉన్న డబ్బులు పోకూడదని చెప్పి నీ అకౌంట్ ని హోల్డ్ చేశారని చెప్పి నా అకౌంట్ ని హోల్డ్ చేసి నేను డబ్బులు తీయలేని స్థితిలో నన్ను పెట్టేశారు 3 months నుంచి. అమౌంట్ అందులో 56,000 ఉన్నాయి, ఎక్కువ లేవు.
అది ఇప్పుడు ఏంటంటే అమౌంట్ రిలీజ్ చేయమని చెప్పి కోర్టులో పిటిషన్ పెట్టాను. 3-4 పిటిషన్స్ అయిపోయి, ఇంకా పోలీసుల వరకు కొంచెం లేట్ గానే ఉంటది. అది ఎప్పుడు అవుతుందో తెలీదు. అయితే సరే, అవ్వకపోతే మనం ఇంకేం చేయలేదు, మన కష్టార్జితం అయితే మనకు వస్తుంది, లేకపోతే లేదు, అంతే. నేను లైట్ తీసుకున్నా ఇంకా. ఓకే, సో అంటే కరీమా లైఫ్ స్టైల్లో చాలా అనుభవాలు ఎదురు చూస్తుంది. అండ్ ఈ చీటింగ్లో కూడా, అంటే అబ్బాయిల చేతిలో మోసపోతే బయట ఫౌండేషన్స్ కూడా ఇలా ఈ విధంగా మోసపోతున్న చేతిలో ఒకరుతాను. అంటే ఆశా చాయ్ చేతిలో చాలా మంది మోసపోయారని చెప్పేసి విన్నాను నేను. నేను ఒక జాబితాలో ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యాను. అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా ఇలా మోసం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నిజంగా. కరీమా, ఫైనల్గా ఒకటి, నీ లైఫ్ స్టైల్లో ఎన్నో చూసావు, ఎన్నో చవి చూసావు, మోటివేషన్స్తో కానీ అన్నిట్లో చెప్తూ అందరికీ ఒక మంచి బ్రైట్గా ఆన్సర్స్ చేస్తున్నావు. సో చివరిగా మాకు అందరికీ, మన వ్యూవర్స్కి కానీ అండ్ ట్రాన్స్జెండర్స్కి కానీ అండ్ ఒక మంచి చెప్పగంటే ఏం చెప్తావు అందరికి? నేనైతే ఒకటే చెప్తానండి స్నేహ గారు, ఏ రిలేషన్ కూడా పర్మనెంట్ కాదు. అది అమ్మ నాన్న రిలేషన్ అయినా సరే. ఎందుకంటే ఒంటరిగాని వస్తాం, ఒంటరిగాని పోతాం. ఈ ప్రపంచంలో ఏ రిలేషన్ అయినా ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి బాధపడుతూ కూర్చోకూడదు, అలాగని చెప్పి వాళ్ళని మనం తక్కువ చేయకూడదు. మనకి చేతనైంది మనం చేసుకోవాలి, మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్లోని. ఎక్కడైతే చెట్టు పడిపోద్దో అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా చిగురుస్తుంది. సో జరిగిపోయినవన్నీ మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది లైఫ్ అనేది. అప్ డౌన్స్ అనేవి వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. అలలు అనేవి సముద్రంలో ఎట్లాగైతే అలలు వస్తుంటాయి అట్లాగొస్తుంటాయి. బట్ ప్రతి దాన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళిపోతే లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను చెప్పేది ఒకటే, అందరికీనా స్నేహ గారికి చాలా చాలా ధన్యవాదాలు, నన్ను నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. నో నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తను ఛత్తీస్గఢ్కి వెళ్ళే పర్సన్. సో మన కోసం ఇక్కడికి వచ్చేసింది వరంగల్కి. ఎందుకంటే తను ఒకసారి నేను వరంగల్కి వస్తాను అని చెప్పేస్తాను. యాక్చువల్లీ నేను వైజాగ్ వెళ్ళాల్సిందాన్ని. సో తనే మన దగ్గరకు వచ్చేసింది. సో కరీమా లైఫ్ స్టైల్ గురించి నాకు రీసెంట్గా తెలిసింది. అంటే అంతకుముందు నేను విన్నాను కానీ తనే నాకు తెలియదు నిజంగా. నేను తర్వాత తన కాంటాక్ట్ అయినప్పుడు నేను విన్నాను, ఓహో ఇవన్నీ తనకా జరిగింది ఇదంతా అని చెప్పేసి అనేసి. తను ఎక్కడ కూడా అంతకుముందు రివీల్ అవ్వలేదు, ఎక్కడ కూడా ఫొటోస్ కానీ ఎవరైనా ఎక్కడ బయట పెట్టలేదు ఎక్కువ తను. సో నాకు తన విషయం తెలిసిన తర్వాత ఇమీడియట్గా మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా తన లైఫ్ స్టైల్ తెలియచేయాలి, తన పడ్డ బాధలు, తను ఇప్పుడు చేరుకోవాల్సిన గమ్యం ఏంటి అని ఇదంతా కూడా తెలియచేయాలని చెప్పేసి అనేసి మన ఇట్స్ మీ స్నేహ ద్వారా నేను కరీమాను పరిచయం చేయడం జరిగింది. సో తను అడగగానే తను నాకు టైం ఇచ్చింది. సో తను చాలా తీసుకుపడింది నిజంగా. సో తను బాగాలేకపోయినా పాపం జర్నీ చేసి ఇబ్బంది పడి ఇక్కడ దాకా వచ్చింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ నీకు. నిజంగా నేను హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నిజంగా నీకు. ఎందుకంటే సో చాలామందికి ఇట్లా బయటికి రావడం చాలా తక్కువ ఉంటుంది, కానీ నీలో ఉన్న టాలెంట్ తక్కువ అంత ఇంత కాదు. నువ్వు ప్రతి ఒక్కటి సాధించాలని చెప్పి ఆశతోనే ముందడుగు వేస్తున్నావు. నీవేవైతే మోడలింగ్ వైపు మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నావు అది సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలని చెప్పేసి అని మన ఇట్స్ మీ స్నేహితుల వల్ల మేమందరం కూడా కోరుకుంటున్నాం. అండ్ నీకు మా అందరి సపోర్ట్ తప్పకుండా ఎప్పటికీ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్ మన కరీమా లైఫ్ స్టైల్. సో తన యొక్క పడ్డ బాధలు, తన పార్ట్నర్ ఇష్యూ వల్ల, మోడలింగ్లో కానీ, తన యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, తన మోసపూరితమైన ఏ విధంగా మోసపోయిందో ప్రతి ఒక్క విషయం తను మనతో షేర్ చేసుకుంది. సో మనమందరం కూడా ఇక్కడి నుంచి మన కరీమాకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ. థ్యాంక్ యూ.